కంపు కొట్టే మన మనుషుల కోసం, ఇదిగో దోషపరితమైన మన జీవితాల కోసం తన పవిత్రమైన జీవితాన్ని మన కోసం అర్పించాడట ప్రియులారా. అంత ప్రేమించాడట ప్రియులారా, అంత ప్రేమించాడు. ఆ ప్రేమను అర్థం చేసుకుంటే వర్ణనాతీతం. ఆ ప్రేమను విశ్వసిస్తే సంఘాన్ని విడిచిపోవు, కుటుంబాన్ని విడిచిపోవు. సంఘానికి మూలస్తంభంగా ఉంటావు, కుటుంబానికి మూలస్తంభంగా ఉంటావు, విశ్వాసిగా బలంగా ఉంటావు, విశ్వాసురాండ్రుగా ఐకమత్యంగా కలిసి ఉంటారు. ఇది ఎప్పుడైతే లేదో అపవాదిగాడు ఎంటర్ అవుతాడు, ఒక్కొక్కరిని విడదీసుకుంటూ పోతాడట ప్రియులారా. ఒక్కొక్కరిని విడదీసుకుంటూ పోతాడు. ఆ సంఘం అనే ఓడని శిథిలమయ్యేలా చేస్తాడు. ఇప్పుడు ఐకమత్యంతో ఉండాలంటే దేవుడు మనతో ఉండాలి, దేవుడు మనతో మాట్లాడాలి, దేవుడికి నచ్చే విధంగా మనం ఉండాలి. అప్పుడు ఒక్కొక్క చెక్క ఆ చితి సారపం రాను చెక్క కట్టినట్టు, ఆ చెక్కకు మధ్య కీలు పూసినట్టు, ఆ కీలు అనే ఆత్మ, కీలు అనే పరిశుద్ధ, కీలు అనే వాక్యము చెక్కను అంటి పెట్టుకుని ప్రళయం వచ్చినా, కెరటాలు కొట్టినా విరిగిపోకుండా ముందుకు సాగుతూ ఉంటుందంటే నీ జీవితం కూడా అలాగే ఉంటుంది. ఏ ఒక్కడు కూడా మన మనసులోకి లేనిపోని మాటలు చెప్పి మన కుటుంబాన్ని కృంగదీయుడు, సంఘాన్ని కృంగదీయుడు. నువ్వెన్ని కృంగదీసినా, సంఘంలో అందరిని చెదరగొట్టినా, అందరూ వెళ్ళిపోయినా, చెప్పుడు మాటలు విని బయటకు వెళ్ళిపోయినా సరే, నిజమైన వాడు, నీతి గలవాడు ఒక్కడున్న సంఘం రేపొద్దున దేవుడు వచ్చుచున్నప్పుడు పరిశుద్ధుల్లో జాబితాగా లేపబడుతుంది. ఆ ఒక్కడు చాలు. దేవుడు నోవహును అతనితో కూడా వాడలున్న సమస్త జంతువులను, సమస్త పశువులను జ్ఞాపకం చేసుకుని ఏం చేసుకున్నాడట? జ్ఞాపకం చేసుకున్నాడట. ఎందుకు జ్ఞాపకం చేసుకున్నాడా? రికార్డెడ్ గా ఎందుకు ఆ పదాన్ని వాడాడంటే అన్నిటిని ఆయన తుడిచేయాలనుకున్నాడు, మర్చిపోయాడు. ఏం తుడిచేయాలనుకున్నాడు? చెట్టుని, పుట్టను, పురుగును, ఇంకా జంతువులను అన్నిటిని. వాడలోకి వచ్చిన పవిత్రమైనవే కాపాడబడాలి, అపవిత్రమైనవి సర్వనాశనం అయిపోవాలి. నిజానికి దేవుడు సృష్టించింది ప్రతీదీ మంచిదే. ఆయన చేతుల్లో ఆయన నాశనం చేయడానికి అసలు ఇష్టపడ్డా ఆయన. అందుకే దేవుడు లోకముని ఎంతో ప్రేమించాడంటే పాపాత్ములైన మన కోసం, కంపు కొట్టే మన మనుషుల కోసం, ఇదిగో దోషపరితమైన మన జీవితాల కోసం తన పవిత్రమైన జీవితాన్ని మన కోసం అర్పించాడట ప్రియులారా. అంత ప్రేమించాడట ప్రియులారా, అంత ప్రేమించాడు. ఆ ప్రేమను అర్థం చేసుకుంటే వర్ణనాతీతం.